నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేనా? నా పేరు కిరణ్ అన్న. ఎవరన్నా? గుడ్లవల్లేరు. ఏం చేస్తుంటారన్న? నేను జాబ్ చేస్తాను. ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోతుంది. చాలా ఉంది. కొత్తగా ఒక కంపెనీ వచ్చింది లేదు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. డిఎస్ఏ కాదు, మెగా డిఎస్ఏ ఓపెన్ చేస్తా అన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి సకాలంలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే చంద్రబాబు హయాంలో అయితే నిరుద్యోగ భృతి అని చెప్పి 2,000 రూపాయలు ఇచ్చే దాఖలాలు కూడా కనబడుతున్నాయి. దీనికి సంబంధించినంత వరకు మన వైసీపీకి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అంటే, సంబంధించినంత వరకు ఐటీ శాఖ మంత్రి గారు అయితే దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరే ఉంటారు. ఏమండి, ఇప్పుడు కరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు వచ్చి జాబులు వస్తే మేము బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన పని అసలు లేదు కదా. మన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన గుడ్డే బతకదు. ఆయన ఎప్పుడు పెడతాడో తెలియదు, ఎప్పుడు పొదుగుద్దో కూడా తెలియదు. మన విద్యాశాఖ మంత్రి గారు అంటారా, ఆయన తా అంటే తూరాదు, అంటే అయిపోయింది. అది ఎడ్యుకేషన్ పరిస్థితే దారుణంగా ఉంది. ఎడ్యుకేషన్లోకి వెళ్ళిన ఫీజులు, ప్రైవేట్ స్కూల్లో ఫీజులు మరీ దారుణం. సామాన్య ప్రజలు పిల్లల్ని చదివించాలంటే ఎలా చదివిస్తారు? అదేవిధంగా మీరు అన్నట్టుగానే నాడు నేడు కింద ప్రభుత్వ సంబంధించిన పాఠశాలలన్నీ బాగు మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిల అకౌంట్లో అమ్మఒడి అని చెప్పి 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సాగుతుంది? నాడు నేడు కింద మీ నియోజకవర్గంలో ఎంతవరకు పాఠశాల అభివృద్ధి? మాకైతే ఎక్కడ కనబడలేదు. అమ్మఒడి అన్నారు 15,000 అన్నారు. 15,000లో మళ్ళీ 1,000 రూపాయలు కోత, మెయింటెనెన్స్ ఛార్జ్ అని 14,000 వేసాడు. 14,000 ఇలవ గ్యాస్ ఖర్చు ఎంత అవుతుంది? ఇంట్లో నిత్యావసర సరుకులు ఎంత అవుతుంది? కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 400 వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు 2,000, 2,500, ఒక్కొక్కరికి 8,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి చూపించడం ఏంటండి? ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మీరు అన్నట్టుగానే నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయినాయి. దీని మీద చాలా వరకు పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద ఆలోచించే పరిస్థితి ఏం లేదు. ఏ రోజు గారు బాబు ధర్మం, నాయన ధర్మం అనుకుంటామే. ఆయిల్ ప్యాకెట్, పామ్ ఆయిల్ ప్యాకెటే తీసుకోండి, లీస్ట్లో ఉన్నది. చంద్రబాబు గారి హయాంలో 80 రూపాయలు, 85 రూపాయలు ఉంది. ఇప్పుడు అదే ఆయిల్ ప్యాకెట్ 110 రూపీస్. ఈ సామాన్యుడు ఎలా కొంటాడు చెప్పండి? పోనీ ఏదన్నా పని చేసుకుందామంటే ఇసుక ఉండదు, పని చేసుకుంటే ఇసుక ఉండదు. కూలి పని వెళ్తే వారం రోజులైనా జీతాలు రావు, ఎందుకంటే అక్కడ నుంచి డబ్బులు రావు. మామూలు మనుషుల దగ్గరే డబ్బులు లేవు, ఇంకా కూలీల దగ్గర ఎలా ఉంటాయండి? అది చేస్తాకే దారుణంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ అంత అద్భుతంగా ఉంది ఈ 5 సంవత్సరాల్లో. అదేవిధంగా చూసుకున్నప్పుడు ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతులకి 3వ పంటకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారిలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. సంబంధించినంతవరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారిలో 70% పైగా కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద వైసీపీకి సంబంధించినంతవరకు 2 మంత్రులు పనిచేశారు. ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు కంబాటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితి. దాని మీద మీరు పోలవరం కాదండి, ముందు సామాన్య రైతులనే తీసుకుందాం. మొన్న పంట నష్టం వచ్చింది, తుఫాన్ వచ్చి రూపాయి ఇచ్చినోడు లేడు, వాళ్ళని ఆదుకున్నవాడు లేడు. పంట పొలాలు మునిగిపోయి ఉన్నాయి నీళ్ళల్లో. ఎవడొచ్చి ఆదుకున్నాడండి? మిషన్ పెట్టారా? నీళ్లు తోడిచ్చారా? పంటగా ముందు అసలు పంట బదులు పూడికలు తీయించారా? ఆయన అంటాడు అనిల్ కుమార్ గారు మొన్నటిదాకా చేసిన, ఇంకెందుకన్నా కంగారు, బుల్లెట్ ఎంతే ఉంటుంది దిగుద్ది, ఆగండే కంగారు ఎందుకు అంటాడు. ఆయన వెళ్ళిపోయాడు, బుల్లెట్ దింపుకుని వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఇంకెవడు చేస్తాడు? అంబటి రాంబాబు గారికి డ్యాన్సులు ఎత్తమే చాలు, ఇంకా వేరే ఎందుకు? ఆయన రీల్స్ చేసుకుంటా కూర్చుంటాడు. జనాలను ఎవడో పట్టించుకోరు, రైతులను అసలు పట్టించుకోరు. అంత దారుణంగా ఉంది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు ప్రధానంగా కార్పొరేషన్ల పరిస్థితి అట్లా ఉందంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ చంద్రబాబు గారి హయాంలో కార్పొరేషన్లు ఉన్నాయి. జగన్ గారి హయాం వచ్చినాక ఈ కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉందండి? ఏమంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ 2 విషయాలు క్లారిటీ ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, ఓబీసీ కార్పొరేషన్ కానీ, ఏ కార్పొరేషన్ అయినా ఇలా ఒకరోజు పెట్టి రాయించుకున్నారా? అది ఈ టైంకి మీకు ఇన్ టైంలో వేస్తామంటాడు, వేస్తారు. అది వెళ్తుంది లేదనేది తర్వాత విషయం. కరెక్ట్గా వేస్తున్నారా లేదా? ఈయన నేను బటన్ నొక్కినాక వారం రోజులకు పడతాయి, 15 రోజులకు పడతాయి, 20 రోజులకు పడతాయి. అవి పడతాయా తెలీదు, పడవో తెలీదు. ఇంకేం చెప్తాము?
కార్పొరేషన్ గురించి? ఆ కార్పొరేషన్లో డబ్బులు ఉన్నాయా ఇంతకీ?